అండి రాజోల్ నుంచి రవి రాస్తున్నారు. శివుణ్ణి పూజించే సమయంలో బిల్వానికి 3 దళాలు ఉండాలా? త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రిచాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అని మనకు బిల్వాష్టోత్తర శతనామాలలో శ్లోకాలలో ఒక శ్లోకం. అది ఆధారం చేసుకొని శివుడికి ఆరాధనగా సమర్పించే సమయంలో 3 బిల్వాలు ఉండాలి, అంటే బిల్వానికి 3 దళాలు ఉండాలి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ బిల్వ వృక్ష జాతులలో ఒకే పత్రి ఒకే ఆకు ఉండే జాతి ఒకటి ఉంది, ఏక బిల్వం, అది శ్రేష్టం. అలా కాకుండా ఇదే జాతిలో అదే కుటుంబానికి సంబంధించి ప్రతి దళంలో కూడా 3 ఆకులు ఉంటాయి, ఇది ఒక జాతి. ఇందులోనే మళ్ళీ ఒకే ఆకులో 12 విభాగాలతో వచ్చేటటువంటి 12 బిల్వం కూడా ఒకటి ఉంది, అది ఒక జాతి. ఇందులో ఇంకో జాతి కూడా ఉందమ్మాయి. ఒకే ఆకు, ఆ ఆకు 3గా కనిపిస్తుంది. మనం చూసేటటువంటి పత్రి మనకు లభించేది ఒక కాడకి 3 ఆకులు ఉంటాయి, వేడివేడిగా విడివిడిగా ఉంటాయి, రాలిపోతూ ఉంటాయి. ఇందాక నేను చెప్పాను 4వది ఒకే ఆకులో 3 విభాగాలు ఉంటాయి, ఆకు ఒకటే. కనుక మనం ఇప్పుడు మనకు లభించేటటువంటి పత్రి బిల్వం మారేడు, దీన్ని మనం అర్పించే సమయంలో 1 ఉంది, 2 విడిపోయాయి, ఇలా ఏ అనుమానాలు పెట్టుకోవక్కర్లా. ఏ పత్రి అయినా కూడా పరమేశ్వరుడు సమర్పించింది స్వీకరిస్తాడు. ఇక్కడ మనం మన భక్తి శ్రద్ధ కొలది ఆ పత్రిని తుంచే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా 3 దళాలు ఉండేటట్టుగా జాగ్రత్తగా పెట్టాలి అనే ఏకాగ్రత కోసమే చెప్పారు. కానీ అందులో 2 ఊడిపోయాయి, 1 పెట్టాం, శివుడు 3వ కన్ను తెరుస్తాడా? అలా ఏమీ లేదు. శివుడు బోళాశంకరుడు. ఇందాక చెప్పుకున్నట్టుగా 4 విధాలుగా మారేడు పత్రి బిల్వ పత్రము మనకు లభిస్తాయి. ఒకే ఆకు, 3 ఆకులు, 12 ఆకులు, అంటే విడివిడిగా కాదమ్మా, ఒకే ఆకు 12 కోణాలతో, అలాగే ఒకే పత్రి ఒకే ఆకులో 3 విభాగాలతో, ఇలా నానా రకాలుగా లభిస్తున్నాయి. కాబట్టి మనం స్వామికి లభించే పత్రిని సమర్పిద్దాం. నిర్లక్ష్యం లేకుండా మనస్పూర్వకంగా భక్తి శ్రద్ధ ఆసక్తితో నియమ నిష్టలతో పరమేశ్వర ఆరాధన చేద్దాం. అంతేగాని ఒకటి ఊడిపోయింది, 2 ఉన్నాయి, పారేద్దాం, పెట్టకూడదు, అలా ఆలోచించకూడదు. దాని ముళ్ళుంటాయి, మరి శివుడి ముళ్ళతో పెడదామా? సేకరించి విడివిడిగా త్రుంచి భక్తి శ్రద్ధతో సమర్పించాలి. ఓం నమః శివాయ, ఇది ప్రధానం.